బసవేశ్వర స్వామికి జై. మిత్రుడు సురేష్ షెట్కర్ గారి పార్లమెంట్ మెంబరు, అదేవిధంగా వేదికపై చాలామంది మిత్రులు ఉన్నారు. బసవేశ్వర స్వామితో వాళ్ళతో ఆయన అడుగుజాడుల్లో నడుస్తున్నటువంటి చాలామంది మిత్రులు ఇక్కడ నా ఎదురుగా కూడా ఉన్నారు. నేను కర్ణాటక ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు బసవేశ్వర స్వామి సంగతి తెలిసింది. ఆ రోజులలో 12th సెంచరీలో ఆ రోజులలో బడుగు బలైన వర్గాలకు సామాజిక న్యాయం జరగాలని ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి అంటే ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చినాయి, టెలిఫోన్లు వచ్చినాయి, సాఫ్ట్వేర్ వచ్చింది, హార్డ్వేర్ వచ్చింది. ఆ రోజులలో చదివే తక్కువ, కానీ ఆ రోజుల్లో ఆయన అన్నాడు సమానత్వం ఉండాలి, సోషల్ జస్టిస్లో ఉండాలి, సోషల్ జస్టిస్ అందరూ మానవులే, అందులో వ్యత్యాసం ఎందుకని ఆలోచన చేసి ఆ రోజులలో దేశం మొత్తంలో ఇవాళ అదే దానికి రాహుల్ గాంధీ గారు కూడా ఆయన జన్మదిన సందర్భంలో పోయి పూలేసి చెప్పాడు, మీ అడుగుజాడల్లో నడుస్తా అన్నాడు. అందుగురించే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత రాహుల్ గాంధీ గారు జిత్నా హిస్సేదారీ ఉత్తి భాగీదారీ అన్నాడు. వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. 9th షెడ్యూల్ నుంచి కూడా తీసేసి బడుగు బలైన వర్గాల వారు ఏదైతే పార్లమెంట్లో కూడా అన్నాడు 90% జనానికి అన్యాయం జరుగుతుంది, 10% అఫీషియల్లో వారికే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని చెప్పాడు. దాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ఇక్కడ అమలు కూడా చేశాడు. నేను 10 జిల్లాలలో తిరిగిన తర్వాత కామారెడ్డిలో బహిరంగ సభలో సిద్ధరామయ్య గారి సమక్షంలో 42% ఇస్తాను నడుస్తుంటా. అంటే అదే కాకుండా రాహుల్ గాంధీ గారు ఇవాళ బసవేశ్వర స్వామి ఆలోచన మహిళలకు కూడా సమానత్వం రావాలని ఆనాడు చెప్తే దాన్ని అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి ఇవాళ రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా అక్కడ కర్ణాటకలో కూడా ప్రతి ఒక్కరు కూడా బసవేశ్వర స్వామి పూజ చేయని వాళ్ళు లేరు, ఆయనను ఆదర్శించిన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. ఇప్పుడే మా మిత్రుడు చెప్పాడు, ఇతర దేశాలలో కూడా బసవేశ్వర స్వామి ఆలోచన నడుస్తుందన్నారు. కనుక ఇవాళ ఆయన 892వ జన్మదిన సందర్భంలో నాకు మాట్లాడే అవకాశం వచ్చింది. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచే ఏ ఇందిరాగాంధీ, ఏ మహాత్మా జ్యోతిరావు పూలే, ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని యువజన కాంగ్రెస్లో పిసిసిలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం చేశాను. ఇవాళ సామాజిక న్యాయం అవసరం, ఓటు అది కూడా ఉన్నది. అంబేద్కర్ ఏం రాసిండు రాజ్యాంగంలో, అదాని అంబానికి ఒక్క ఓటు, రిక్షా దొక్కేవారికి కూడా అదే ఓటు, రైతు కూలికి కూడా అదే ఓటు. కనుక ఈ సామాజిక న్యాయం రావాలంటే తప్పనిసరిగా బసవేశ్వర స్వామి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తే ఈ దేశంలో సమానత్వం వస్తుంది. పెద్ద లేదు చిన్న లేదు, అందరం కూడా బాబు డబ్బు ఉండొచ్చు, నువ్వు కోటీశ్వరు, కానీ నువ్వు బంగారం తినలేవు, అన్నమే తింటావు, మేము కూడా అన్నమే తింటాం, కానీ సమానత్వం రావాలని మహానుభావుడు చెప్పాడు. కాబట్టి దాన్ని అడుగుజాడల్లో నడవాలని ఇవాళ మా ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ బసవేశ్వర స్వామి జన్మదిన సందర్భంలో వారి మాటలు వినాలని, అదేవిధంగా రాష్ట్రంలో కూడా సామాజిక న్యాయం రాయడానికి బసవేశ్వర స్వామి అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా నడవాలని కోరుతూ సెలవు తీసి జై బసవేశ్వర స్వామి.